ఇప్పుడు మనం బ్రెయిన్ ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి ఆ రెండో పార్ట్ డయాన్సెఫలాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ డయాన్సెఫలాన్ని మనము 3 భాగాలుగా విభజించవచ్చు: థాలమస్, హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్. ఈ థాలమస్ అనేటటువంటిది సెన్సార్ రిలే సెంటర్. మొత్తం ఈ సెన్సెస్, పంచేంద్రియాల నుంచి వచ్చే సెన్సెస్ అన్నింటినీ రిలే చేసేది. విజనరీ రిలే, ఆడిటర్ రిలే, టేస్ట్ రిలే, స్మెల్ రిలే, టచ్ రిలే అన్నీ రిలే చేసేటటువంటి దిస్ ఈజ్ రిలే సెంటర్. అలాగే నిద్ర, మనం స్పృహలో ఉండటం, ఒకవేళ మన అలర్ట్నెస్, ఈ థాలమస్లో కనుక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనిషి పర్మనెంట్గా కోమలోకి వెళ్ళిపోతాడు. హైపోథాలమస్ అంటే ఇందాక నేను చెప్పిన గ్రీక్ వర్డ్ కింద, అంతే, డౌన్ అంటే బ్రెయిన్లో ఆ పైన కార్టెక్స్కి కింద భాగంలో ఉన్నది అని అర్థం. ఈ హైపోథాలమస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పిట్యూటరీ గద్ది ద్వారా ఎండోక్రైన్ సిస్టమ్ను ఆ నర్వస్ సిస్టమ్కు లింక్ చేయడం. ఇది బాడీ టెంపరేచర్, ఆకలి, దాహం, నిద్ర, అలసట, చెమట పట్టడం, షివరింగ్, రోజువారీ జరిగే శరీర జీవచర్యలు, అలాగే రిలీజ్ ఆఫ్ హార్మోన్స్, ట్రాన్స్మిటర్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, రిలీజ్ ఆఫ్ డోపమైన్ అండ్ ఆక్సిటోన్, ది బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, ఇంక్రీజింగ్ బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా హైపోథాలమస్ యొక్క ఫంక్షన్స్. పిట్యూటరీ గ్లాండ్, దిస్ ఈజ్ ఎండోక్రైన్ గ్లాండ్. దీని మాస్టర్ గ్లాండ్ అంటాం. ఇది ఒక అద్భుతం. కేవలం బఠానీ గింజ సైజులో 1/2 గ్రామ్ వెయిట్ ఉండే ఈ గ్లాండ్ హైపోథాలమస్ క్రింది భాగంలో, సరిగ్గా మన ముక్కు వెనుక ఆ బ్రెయిన్ మధ్యలో. ఇది జీవసృష్టి కారకం, మనిషి జన్మస్థానం. పుట్టిన శిశువుకి పాలిచ్చి పెంచి అందమైన శరీరానికి శక్తినిచ్చి పెంచే మాతృస్థానం. మాతృత్వపు మధురామృతరాలు తనివి తీరా అనుభవించి తన్మయ సాగరంలో మునిగి తరించే ఉద్విగ్న క్షణాలు. ఏ భాష వ్యక్తీకరించలేని తండ్రితనాన్ని గుండె లోతుల్లో మౌనంగా అనుభవించి పరవశించే భావోద్వేగం, ఇవన్నీ ఈ గ్లాండ్ వల్లే.